మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మా యొక్క శుభాభివందనాలు మరియు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆశీర్వాదములు దేవాతి దేవుడు మీ అందరికీ అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరస్ అండ్ హెల్దియెస్ట్ అండ్ బ్లెస్డ్ న్యూ ఇయర్ ఆఫ్ దిస్ 2025. May God bless you and your family with great blessings of this health and wealth in everywhere. May God bless you all, my Lord. మరి యొక్క సమయంలో మీ అందరికీ కూడా మరి మా సంఘం తరపున, మా పరిచర్యల తరపున మరి యొక్క శుభములు, శుభాకాంక్షలు, దైవాశీర్వాదాలు మీకు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ 2025 అనబడిన సంవత్సరము మరి యొక్క మన జీవితాల్లో ప్రభు అనుగ్రహించిన మహాభాగ్యమని, నూతన సంవత్సరమని దయా కిరీటాన్ని ప్రభు మనకు ధరింపచేసి ఉన్నారని నమ్ముచూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య సత్యముల్లో నుండి నేను ధ్యానము చేసినప్పుడు ఈ యొక్క 2025 అనబడినటువంటి సంవత్సరము ఏ రీతిగా ఉండబోతుంది, 25 దేనికి సాదృశ్యంగా ఉంది అని నేను దేవుని యొక్క వాక్యంలో నేను ధ్యానము చేసినప్పుడు మరి ఇక 25 అనబడినటువంటి పదమును మరి నేను చూసినప్పుడు దేవాతి దేవుడు మరి యొక్క 25వ సంవత్సరాన్ని మరి యొక్క ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరంగా తండ్రి అయిన దేవుడు ప్రకటించి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇక 2025 ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరం మీ జీవితాల్లో ప్రతిష్టాత్మకంగా ఉండాలని నేను ప్రభు పేరట కోరుకుంటూ ఉన్నాను. రండి దేవుని బిడ్డలారా, మరి యొక్క కార్యక్రమాన్ని మరలాగే నూతన సంవత్సరాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి నామానికి లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ 2025ను చూసే భాగ్యమునైనా ఈ లోకంలో చాలామందికి లేదు. కానీ అల్పులము, అభాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈ 2025 అనబడినటువంటి అద్భుతమైన సంవత్సరాన్ని నీ నామములో ప్రతిష్ఠించుకొని ప్రారంభిస్తున్నాం ప్రభువా. మీరే దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. ఈ 2025లో ఉండినటువంటి 12 మాసములు కూడా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. దానిలో ఉన్న కీడులన్నీ తీసివేయండి, దానిలో ఉన్న శోధనలన్నీ తీసివేయండి, దానిలో ఉన్న ఇబ్బందులన్నీ తీసివేయండి ఆయన. నీ ప్రజలైన వారికి నాయన ఈ యొక్క నూతన సంవత్సరము ఎంతో దీవెనకరణ సహాయం చేయి. నీ వాక్య సత్యములతో అల్పులమైన నన్ను నీవు నిలబెట్టుకుని నీ బిడ్డలమైన ప్రజలతో మీరే నేరుగా మాట్లాడమని ఈ యొక్క వాక్యము ద్వారాగా ఈ సంవత్సరానికే దీవెనకరమైన ఆశీర్వాదకరమైన బిడ్డలుగా నీ బిడ్డలు సిద్ధపరచి దీవించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా మరి యొక్క చక్కని పాట విందాం. మరి యొక్క మా సంఘ బిడ్డలందరూ కూడా మరి భారతదేశం యొక్క జెండాను పట్టుకుని మరి యొక్క భారతదేశ రక్షణ కొరకు మేమందరము కూడా ప్రార్థించిన వారమై ఉన్నాం. కనుక అట్టి యొక్క ప్రార్థన ఆశీర్వాదం కలిగినటువంటి ఆ యొక్క చక్కనైనటువంటి భారతదేశమా నా యేసుకే నీవు సొంతం కావాలి. 2024 వరకు మనం ప్రయాసపడ్డాం. 2025లో మన భారతదేశము యేసయ్యకు సొంతమగును గాక అని మరి అద్భుతమైన పాట ద్వారా ప్రభువును మహింపరుద్దామా? రండి దేవుని బిడ్డలారా, చక్కని పాటను చూద్దాం. మనసులో నా దేశమును రక్షించు ప్రభు, నా దేశమును కాపాడు. ప్రార్థన చేద్దాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన,
యేసునామమే జయము జయమని హమంత మారు భోగాలి. పలిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని హమంత మారు భోగాలి. పలిచేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. మన దేశంలో పెరిగిపోతున్న భయంకరమైన దోపిడీ, భయంకరమైన కల్లోల, భయంకరమైనటువంటి ఉపద్రవాలు అన్నీ తండ్రి అయిన దేవుడు తొలగించాలి. మద్యపానము నుండి విడిపించాలి. పాపము నుండి మన ప్రజలను విడిపించాలి. రోగముల నుండి మన దేశాన్ని రక్షించాలి. ఆర్థికముగా దీవించాలి. ఐశ్వర్యముతో నింపాలి. వ్యవసాయములు ఫలింప చేయాలి. రైతులను దీవించాలి. రక్షిస్తున్నటువంటి సైనికులను దీవించాలి. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా. సృష్టికర్తని మరచి భారతదేశమా, సృష్టికర్త పూజించుట తగునా నా భారతదేశమా. లోకములను సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదువు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమునకు విజయము కలుగును గాక. భారతదేశమునకు విడుదల కలుగును గాక. భారతదేశమునకు స్వస్థత కలుగును గాక. భారతదేశ నాయకులు దీవించబడుదురు గాక. భారతదేశములో శాంతి సమాధానముండును గాక. భారతదేశమంతటియు యేసు నామము వర్ధిల్లును గాక. 28 రాష్ట్రములు 9 కేంద్ర పాలిత ప్రాంతములు కూడా ప్రభువు నామమునకు మహిమ కలుగును గాక. ప్రజలందరూ క్షేమముగా వర్ధిల్లుదురు గాక. రండి దేని బిడ్డలారా, చక్కని పాటను మీరు చూశారు కదా. నీ జీవితంలో కూడా నీవు నేను కలిగి ఉండాల్సిన గొప్ప లక్ష్యం ఏంటంటే మన భారతదేశమును మన యేసయ్యకు సొంతము చేయాలి. భారతదేశము అనగా ఇది సామాన్యమైన దేశము కాదు. పరిశుద్ధ గ్రంథములో 2 సార్లు వ్రాయబడినటువంటి దేశము. మన దేశాన్ని యేసయ్య ఎంతో ప్రేమిస్తున్న వారై ఉన్నారు. మన దేశమునకు తన శిష్యుడైనటువంటి తోమాను పంపించి సువార్తను ప్రకటించిన వారై ఉన్నారు. ఆదిమ కాలంలోనే మరి యొక్క క్రీస్తు శకము మరి యొక్క 1వ శతాబ్దంలోనే క్రీస్తు సువార్త మన దేశంలోకి వచ్చిందండి. మన ప్రజలైన వారు చాలామంది అపోహపడుతున్నారు, బ్రిటిష్ వారు తీసుకొచ్చారు అని. కాదు, 1వ శతాబ్దంలోనే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జన్మించి ఈ లోకంలో మరణించి తిరిగి లేచారో వెంటనే 12 మంది శిష్యులను కూడా 12 దేశాలకు పంపించినప్పుడు మన దేశానికి మరి ఒక భక్తుడైన శిష్యుడైన తోమా వచ్చి తన సువర్తమానాన్ని కేరళ బ్రాహ్మిన్స్ని ప్రభు వైపు త్రిప్పి ప్రభు యొక్క నామాన్ని ప్రకటించారు. ఇప్పటికీ క్రైస్తవ రాష్ట్రముగా మార్చబడి మరి కేరళ రాష్ట్రము చాలా అద్భుతంగా మరి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు.
కనుక ఈ రోజున యేసయ్య మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. అట్టి దేశము కొరకు మనం కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ప్రభువును మహిమపరచాల్సిన వారమై ఉన్నాం. ప్రభువును ఘనపరచాల్సినటువంటి వారమై ఉన్నామని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ 2025 అనబడిన ఈ నూతన సంవత్సరం, ఈ యొక్క జనవరి మాసంలోకి ప్రభువు మనం నడిపించారు. మరిటి శ్రేష్టమైన నూతన సంవత్సరంలో దేవుడు ఈ సంవత్సరాన్ని ఎలా దీవించబోతున్నాడు, ఎలా ఆశీర్వదించబోతున్నాడు, ఎలా మనల్ని బలపరచబోతున్నాడు అనే సత్యాల్ని మరి యొక్క వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేని బిడ్డలారా, మరి ఇక్కడ ఎపిసోడ్ తక్కువ కాబట్టి 2-3 విషయాలు చెప్తాను. మా మందిరానికి మీరు వచ్చినట్లయితే చాలా విషయాలు మనం సవివరంగా మరి వినటానికి మీకు అవకాశం ఉంటుంది. కనుక మరి యొక్క కార్యక్రమాల్లో మీరు పాలుపంపులు పొంది చక్కని వాక్యాన్ని మీరు ధ్యానించాలని మనం చేస్తున్నాం. మొదటిగా ద్వితీయోపదేశకాండ గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేని బిడ్డలారా, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి 25 అనబడినటువంటిది ప్రతిష్టాత్మకమైనటువంటి సంవత్సరము, ఒక ప్రత్యేకమైన సంఖ్య, ఒక సిల్వర్ జూబ్లీ. మన యొక్క పరిచర్యలు, మరి దేవాతి దేవుడు మాకిచ్చిన ఈ దివ్యమైన పరిచర్య, మరి యొక్క PFC యేసయ్య విశ్వాస ప్రార్థనా మందిరం మరి 2000 సంవత్సరం ప్రారంభించబడి ఇప్పటికి 25వ సంవత్సరం అడుగుపెట్టిందనగా రజతోత్సవాల్లోకి ప్రభు మమ్మల్ని నడిపించారు. 25వ సంవత్సరం అంతా కూడా మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము చేయబోతున్నాం. ఆల్రెడీ జనవరి 2 మరి గ్రాండ్ క్రిస్మస్ మరియు మరి యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించి ఉన్నాం. మరి అదే రీతిగా మరి యొక్క సంవత్సరం అంతా కూడా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు చేయబోతున్నాం. అనగా ఇది ప్రతిష్టాత్మకమైన సంవత్సరం, ఇది ప్రతిష్ఠితమైనటువంటి సంవత్సరం. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నీవు నా మార్గమును అనుసరించిన ఎడల, ఆయన ఆజ్ఞను అనుసరించిన ఎడల, ఆయన మార్గములు నడుచుకునే ఎడల నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠితమైన జనముగా నిన్ను స్థాపించును. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక 2025లో నీవు ఒక ప్రతిష్ఠితమైన జనముగా దేవుడు నిన్ను స్థాపించబోతూ ఉన్నాడు. నిన్ను తనకు ప్రతిష్టాత్మకమైనటువంటి జనాంగముగా ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని బిడ్డలారా, ఆయన 24 సంవత్సరాల వరకు కూడా మనం ఎంతో ఆశతో ఎదురు చూసాం, ఎంతో ప్రయాసపడ్డాం. కానీ ఈ 25లో నిన్ను ప్రభు విడిచిపెట్టట్లేదు. నిన్ను స్థాపించబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. నీవు పట్టుదల కలిగి ఆ ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. ఆశీర్వాదం పొందుకోవడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడే నీవు ఈ ప్రతిష్ఠిత జనముగా నీవు స్థాపించబడతావు. ఆయనకు ప్రతిష్ఠిత జనముగా స్థాపించబడిన ఇశ్రాయేలు ఎదుట ఎవరైనా నిలబడగలిగారా? దేవుని బిడ్డలారా, ఆయనకు మరి ఆయన యొక్క నామమునకు ధరించిన తన బిడ్డలకు ఎదురుగా కొండలైన మెట్టలైన తత్తరిల్లిపోతూ ఉన్నాయి, సదును భూమిగా మార్చబడి ఉన్నాయి. అలాగే ఎరుకో గోడలు కూలిపోయి ఉన్నాయి. ఇశ్రాయేలు స్థాపించబడే జనాంగముగా దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈ రోజున కూడా నిన్ను స్థాపించినప్పుడు నీ ఎదుటగా అపవాది కట్టుచున్న ఏ గోడలు కూడా నిలవనేరవు. నీ జీవితంలో కూడా ఏ శోధన కూడా నిన్ను శోధించలేదు, ఏ వ్యాధి నిన్ను తాకలేదు, ఏ సమస్య నిన్ను తాకలేదు. కనుక నీవు దేవుని కొరకు ప్రతిష్ఠితమైన జనాంగముగా ఉండబోతూ ఉన్నావు. దేవుని కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండబోతున్నావు. నీవు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఈ 2025 ప్రభువా నన్ను ఒక ప్రతిష్ఠిత జనముగా నన్ను చేసుకోండి ప్రభు అని ప్రభుని అడిగితే ప్రభు తప్పక నడిపిస్తారండి. అదేవిధముగా ఈ ప్రతిష్ఠిత సంవత్సరంలో నీవు ఇంకా ఏ ఆశీర్వాదాన్ని పొందబోతున్నావంటే కీర్తనాకారుడు 29వ అధ్యాయము 2వ వచనంలో చెప్తూ ఉన్నారు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆమేన్. ఈ ప్రతిష్ఠితమైన సంవత్సరంలో మీరు ధరించాల్సింది ఏంటంటే ప్రతిష్ఠితమైన పరిశుద్ధమైన ఆభరణములు ధరించి ప్రభువును స్తుతించబోతూ ఉన్నారు. ప్రభువు నిన్ను అలంకరించబోతున్నాడు, ప్రభువు నిన్ను ఆశ్రయించబోతున్నాడు, ప్రభువు నిన్ను దీవించబోతున్నాడు. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ బిడ్డ,
నా జీవితంలో నాకు అలంకరణ లేదు, నాకు మంచి వస్త్రాలు లేవు, నాకు మంచి గృహం లేదు, మంచి ఆభరణాలు లేవు అని చింతపడుతున్నావేమో. కానీ 2025లో వద్దు దేవుని బిడ్డ, నీకు అలాంటి దుఃఖకర పరిస్థితి లేదు. నీ జీవితంలో గొప్ప కార్య ప్రభు చేయబోతున్నాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి ఆశ్రయించబోతున్నాడు, ఒక ఉన్నతమైన స్థితికి హెచ్చించబోతున్నాడు, ఒక ఉన్నతమైన మేలులు నీకు ఇవ్వబోతున్నాడు. 2025లో నీవు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను అలంకరించబోతున్నాడు ఆయన. నీ బిడ్డలను అలంకరించబోతున్నాడమ్మా, నీ కుటుంబాన్ని అలంకరించబోతున్నాడమ్మా. నీ గృహం చూస్తే ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా ఉందా, మరి భయంకరంగా ఉందా, సరైన వస్తువులు లేకుండా గృహం ఉందా? నీ దేవుడు నీ గృహమును అలంకరించబోతున్నాడు, నీ జీవితాన్ని అలంకరించబోతున్నాడు. ఒక అలంకరణతో నింపబడినటువంటి, ఆశీర్వాదంతో నింపబడినటువంటి ఒక గొప్ప కుటుంబంగా దేవుడు నీ జనాంగం మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడమ్మా. ధైర్యం కలిగి ఉండు. 2025 సామాన్యమైన సంవత్సరం కాదు. దేవుడు నీ కొరకు దీవించటానికే మరి గొప్ప సంవత్సరాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నారని దేవుని వాక్యము నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, మరి యొక్క దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే, దేవాతి దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రభువునకు స్తుతించే వారముగా, ప్రభువును ఆరాధించే వారముగా 2025 సంవత్సరంలో నీవు గొప్ప బహుమానాలు పొందుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. అంటే నీవు ప్రతిష్ఠితమైనటువంటి భాగమును దేవునికి మనము సమర్పించాలంటండి. లేవియా ఖండ గ్రంథం మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆమేన్. నీవు ప్రతిష్ఠితమైన జనాంగం ఉండాలనుకుంటున్నావు, ప్రతిష్ఠితమైన ఆభరణాలు పొందాలనుకుంటున్నావు, ప్రతిష్ఠితమైన ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటున్నావు. కానీ ప్రతిష్ఠితమైన భాగమైన యెహోవాదైన ప్రతిష్ఠితమైన భాగమును నీవు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీ జీవితంలో ప్రతిష్ఠితమైన భాగమును దేవునికి చెల్లించగలుగుతున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు, 10వ భాగము యెహోవా సొమ్ము, యెహోవా సొమ్ము. దేవుని బిడ్డలారా, ఇది దైవజనులకు అడగటానికి కాదండి, దైవజనుల కోసం కాదండి, ఆయన పరిచర్య నిమిత్తం, ఆయన పని నిమిత్తమే మనము ఆయన భాగమును ఆయనకి మనం చెల్లించాల్సిన వారమైనా. ప్రతిష్ఠితమైన ఆశీర్వాదం పొందాలి అంటే నువ్వు నిశ్చయముగా ఆ ప్రతిష్ఠితమైన భాగాన్ని దేవునికి మనం ఇచ్చి తీరాల్సిందే. అలా ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని విస్తారముగా దీవిస్తాడు. ఇచ్చి మనం దేవుని శోధించినప్పుడు ఆకాశము మరి తెరువు చేసి పట్టచాలనటువంటి విస్తారమైన దీవెనలు కొమ్మరిస్తారని మలాకీ గ్రంథంలో మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారమ్మా. నీవు ఈ సంవత్సరం నుండి ప్రారంభించు. నువ్వే మందిరానికి వెళుతున్నావో ఆ మందిరానికి నీ యొక్క 10వ భాగాన్ని క్రమముగా నువ్వు చెల్లించు. నువ్వు నమ్మకస్తువంగా ఉండు. అలనాడు మరి యొక్క విలియం మరి కోల్గేట్ అనబడినటువంటి వ్యక్తి మరి తన యొక్క జీవితంలో చిన్న మరి పళ్ళ పొడిని మరి ఒక బూడిదతో పెప్పర్మెంట్ కలిపి ప్రారంభించిన తన యొక్క మరి ఆ యొక్క వ్యాపారము మరి ఈ రోజున కోట్లకు పడగలెత్తి కోల్గేట్ కంపెనీ ప్రపంచానికి వెళ్ళిందంటే గల కారణం తెలుసా? ఆయన 10% గాను, 20% గాను, 30, 40, 50, 60, 70గా ఇస్తూ ఈ రోజున 90% దేవునికి ఇచ్చేటువంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడండి. ఈరోజు నీవు దీవించబట్టాను గల కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా దీవెన పొందలేకపోతున్నావు, ఇంకా ఆశీర్వాదం పొందలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుని సందులో 2025లో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నీ భాగమును నీకు చెల్లిస్తాను. యెహోవా భాగమును యెహోవాకే మనం అర్పించేద్దామండి. అది మనది కాదండి, మనం దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేదండి. అలా నువ్వు నిశ్చయము కలిగి ఉండినట్లయితే, నిశ్చయం మరిక చక్కని ఆలోచన కలిగి నువ్వు దేవునికి సమర్పించినట్లయితే ప్రభువే నీ జీవితంలో ఎన్నో మేలు చేయబోతూ ఉన్నాడు. మరి యొక్క సమయంలో మరి యొక్క భాగం మనం చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము మరి యొక్క 58వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసినట్లయితే, నా విశ్రాంతి దినమని వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక
చెయ్యకయు వ్యాపారము చెయ్యకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతిష్ఠితమైన దినముగా ప్రభు దినాన్ని మనము ఆచరించినట్లయితే తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప వాగ్దానం మనకిస్తున్నాడు. యెహోవా యందు నీవు ఆనందిస్తావు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి దేవుడిని ఎక్కించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మన బిడ్డలు సామాన్యమైన చదువులు చదవలేకపోతూ ఉన్నారు? ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఇదిగో నీవు ప్రతి ఆదివారమును ప్రభువుకు సమర్పించినట్లయితే, మా గ్రామంలో ఒక సహోదరి ఉంది, ఆమెకి 2 కుమార్తెలు ఉన్నారు. ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు. తన భర్త కరోనాతో చనిపోవలసిన పరిస్థితి, పైనున్న దవడంతా కూడా తొలగించేశారు బ్లాక్ ఫంగస్ వలన. అలాంటి లక్షల రూపాయల అప్పులు అయిపోయిన తర్వాత, ప్రభువా నీవు కృప చూపించని ప్రభు వైపు తిరిగా నేను ప్రార్థన చేశాను. పెద్ద కుమార్తెకి ఢిల్లీలో ప్రమోషన్ వచ్చింది, ఒక ఉన్నతమైన జాబ్ పోస్టల్ డిపార్ట్మెంట్లో. మరి రెండవ అమ్మాయి కూడా మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. 2 బిడ్డల్ని కూడా దేశం యొక్క ఉన్నత స్థలాలకు ప్రభు నడిపించారు. ఈ రోజున మా సంఘ పరిచర్యలో ప్రభువుని ఏది అడిగితే అది ప్రభు ఇస్తూ ఉన్నారు. మా యొక్క సంఘంలో ఉన్నటువంటి తల్లిగారు, గొంగా చింటమ్మ గారు తల్లిగారు కూడా విశ్వాసంతో ప్రభు సందులో ప్రార్థన చేసుకొని ఈ యొక్క 2024 డిసెంబర్ మాసంలోనే వారు ఇతర దేశాలకు వెళ్ళారు. దేవుడు అద్భుతంగా వారిని ఉన్నత స్థలంలో స్థిరపరిచారు. వారిని ప్రభు సాక్షులు నిలబెడుతూ ఉన్నారు. వారి యొక్క సాక్ష్యాన్ని కూడా ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. అవును దేవుని బిడ్డ, నీవు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ యొక్క ప్రతిష్ఠితమైన జనముగా దేవుడు నిన్ను చేయబోతూ ఉన్నాడు. ప్రతిష్ఠితమైన ఆభరణాలని ధరింప చేయబోతూ ఉన్నాడు. అదేవిధంగా ప్రతిష్ఠితమైన భాగాన్ని దేవునికి ఇచ్చి ఆయన ప్రతిష్ఠితమైన దినమును ఆచరిస్తున్నట్లయితే నువ్వు దేశం యొక్క ఉన్నత స్థలంలోకి ఎక్కబోతున్నావు. నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో 2025లో ప్రభువు నిలబెట్టి దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమె రండి దేని బిడ్డ, ఈ సమయంలో వంగా చెంటమ్మ గారి యొక్క సాక్ష్యాన్ని మనం విందామండి. అందరికీ వందనాలండి. అలాగే దాసులకి, దాసురాలకి, మరి అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి నేనైతే ఫస్ట్ కోయిట్లో చేశానండి. తర్వాత నెక్స్ట్ దుబాయ్ వెళ్ళానండి. అంటే ఫ్లైట్ టికెట్ తారుమారు అయ్యింది. ఫ్లైట్ అయితే దుబాయ్ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ మార్చేశారండి. అయితే నేను దుబాయ్లో ఆగవలసిన దాన్ని కాదండి. అయితే ఏజెంట్ ఏం చేశాడంటే, నీకు చాలా అమౌంట్ వస్తుందని ఏజెంట్లో నన్ను దుబాయ్లో పెట్టేశాడండి. దుబాయ్లో పెట్టేస్తే ఆఫీస్కి నన్ను అమ్మడం చేశారండి. అయితే నేను చాలా వర్క్ చేస్తున్నానండి, ఎక్కడ చూస్తే అక్కడే వర్క్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నాకు జీతం కూడా ఇవ్వట్లేదండి. జీతం ఇవ్వకపోతే చాలా ట్రబుల్ పెట్టేస్తున్నారండి. 24 గంటలు డ్యూటీయే కానీ మనకి జీతం ఇవ్వట్లేదండి. అలాగే చాలా టెన్షన్ పడుతున్నాను. అలాగే పరిచయం కూడా అక్కడ వాక్య పరిచయం చేస్తానండి, ప్రార్థన కూడా చేస్తూ ఉంటానండి. ఆదివారం నన్ను అహేత్ మేడం అందండి, శాంతి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకేంటో మనశ్శాంతి లేదు, నేను మందిరానికి వెళ్ళాలనుకుంటున్నానండి. మందిరానికి వెళ్ళానండి. ఆ రోజు అందరూ వస్తామన్న వాళ్ళు ఎవ్వరూ రాలేదండి. నేను వెళ్ళి ప్రార్థన చేసుకుని, నేను అమౌంట్ పోయింది, బంగారం పోతుంది, ఏంటి అసలు ఎవరు దొబ్బుతున్నారో కూడా తెలియట్లేదు, కెమెరాలు ఉంటున్నాయి అని చెప్పేటప్పటికి మా అక్కడ పాస్టర్ గారు అన్నారు, శాంతి ఎవరు దొబ్బర్రా, ఎవరు దొబ్బినా దేవుడు నీకు మేలే చేస్తాడు అనండి. చాలామంది పాస్టర్లు అందరూ కూడా నన్ను వెళ్ళొద్దని పట్టారండి. లేదు నేను ఇండియాకి వెళ్ళిపోవాలంటే 5 లక్షల అమౌంట్ ఆఫీస్కి కట్టి నువ్వు ఇండియాకి వెళ్ళమన్నారండి. నన్ను 5 లక్షల రూపాయలు నేను ఎక్కడ తెచ్చేది, నేను ఎలా కట్టేది? నా పరిస్థితి చూస్తే నా భర్త బాగోలేదు. ఇక్కడ ఇండియాలో నా భర్తకి బాగోలేని పరిస్థితిలో చాలా బాధపడ్డారండి. చనిపోతారేమో అనుకున్నామండి. అదే టైంలో నా దగ్గర రూపాయి లేదండి. నేను ఎలా పంపుతున్నానో కూడా నాకు తెలీదు. అక్కడ 5 లక్షలు అన్నపోయి 3 లక్షల రూపాయలు ఆఫీస్కి కట్టండి, నేను అకౌంట్ క్యాన్సిల్ చేసుకుని రావడం జరిగిందండి. దేవుడు నా పట్ల చాలా మేలు చేశాడండి. ఎందుకంటే కంటికి కనిపించలేని, చెవులకి వినిపించలేని కార్యములు దేవుడు చేస్తూ ఉంటారు. మళ్ళీ అలాగే కోవిడ్కి మళ్ళీ పెట్టుకున్నానండి. వీసా అయితే వచ్చేసింది. మళ్ళీ నేను ఈ నెలలో ప్రయాణం చేస్తాను. మీ అందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. రుణాలు చాలా ఉన్నాయి. బిడ్డలారా, విన్నారు కదా, ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఇతర దేశాలకు వెళ్ళి ఎంతో కష్టాలు పడింది. కానీ వారి వచ్చినప్పుడు వారి భర్త కూడా కోల్పోయి ఉన్నారు. తరువాత కాలంలో
మరి తన 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె ఆమె చేశారు, ఒక కుమార్తె ఇంకా యవనస్తురాలు, ఆమెను కూడా ఒంటరిగా విడిచిపెట్టి ఆమె విదేశాలకు వెళ్ళారు. కానీ దేవుడే ఆమెను కాపాడుతూ దీవిస్తున్నారు. ఈ రీతిగా తండ్రి అయిన దేవుడు ఈ 2025లో ఆమెను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా కాపాడునుగాక, దీవించునుగాక, దేశం యొక్క ఉన్న స్థలంలోకి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నామానికి స్తోత్రాలు, వందనాలు. ఈ 2025 అనబడిన నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీకేమిచ్చినా అని తీర్చలేం ప్రభా. మా పట్ల నీవు చేసిన కార్యాలను బట్టి, నీవు చేసిన ఉపకారాలను బట్టి నీ నామానికే స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. నీ నామాన్ని మహిమపరుస్తున్నాం ప్రభా. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. అనేక మంది జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తూ, అనేకమైన ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎదుగో నీ ప్రియబిడ్డలైనటువంటి వారిని ప్రతిష్ఠించండి, ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మా యొక్క భారతదేశాన్ని నీ కొరకునైనా రక్షించగలిగినటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకునండి నాయన. నీ అభిషేకంతో నింపి వాడుకునండి ప్రభా. ఇదిగో ప్రతిష్ఠిత జనముగా నేను మిమ్మల్ని స్థాపించబోతున్నానని వాగ్దానం చేశారు. ప్రతిష్ఠితమైన ఆభరణములతో అలంకరించబోతున్నానని చెప్పారు ప్రభా. ఇదిగో ప్రతిష్ఠిత భాగాన్నిచ్చి ప్రతిష్ఠిత దినములో నువ్వు దేవుని సందులు ఉంటే దేశం యొక్క ఉన్నత స్థలములోనికి నేను హెచ్చిస్తానని వాగ్దానం చేశావు ప్రభా. అట్టి వాగ్దానములన్నీ కూడా ఈ వాక్య సత్యములు ఎవరైతే ఆలకిస్తున్నారో వారందరి జీవితాల్లో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మహిమతో నింపండి, ఆశీర్వాదంతో నింపండి, దీవెలతో నింపండి, మేలులతో నింపండి. నీ బిడ్డల జీవితాల్లో కావలసినటువంటి నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన మేలు, నూతనమైన దీవెనలు నీ బిడ్డల జీవితాల్లో మీరే కుమ్మరించమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించి, అభిషేకించి నీ సాక్షులుగా, నీ పాత్రలుగా నీ సందులో నిలబెట్టుకుని మీరే 2025 12 మాసములు కూడా మా కొరకు దీవించండి. 12 మాసములో కూడా అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. నీ బిడ్డల జీవితాల్లో ఎన్నెన్నో మేలు చేసి నీ ఘనమైన సాక్షులుగా నీ సందులో నిలబెట్టమని, బలపరచమని, పరిచర్య కూడా సిల్వర్ జూబ్లీ నూతన సంవత్సరాన్ని కూడా ఆశీర్వాదకరంగా మీరే మార్చమని, దీవెనకరంగా మీరే మార్చమని, నీ సాక్షులుగా, నీ పాత్రలుగా వాడుకుని ఇలాంటి వేడుక అనేకములు దయచేసి నీ సాక్షులుగా వాడుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసయ్య ప్రశస్తమైన నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మహోగా దీవించునుగాక. మరొకసారి మీ అందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు, దైవ ఆశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.